మనం మన యొక్క బోన్ హెల్త్ మంచిగా మెయింటైన్ చేయడానికి, మన బోన్ డెన్సిటీ మంచిగా ఉంటూ మనకి ఆస్టియోపొరాలిసిస్ అనే బాధ లేకుండా మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి అంటే ఈ యొక్క ప్రోటీన్ మనం కంపల్సరీగా మన యొక్క లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయాలి. అదేంటో మనం వి విల్ డిస్కస్ ఇన్ దిస్ ఎపిసోడ్. వెల్కమ్ టు విజయమంగం. మనం ఇలాంటి నాలెడ్జ్ని బిట్స్ అండ్ పీసెస్ కింద మనం తీసుకోకుండా మనకంటూ ఒక ప్రాపర్ బెల్లీ ఫ్యాట్ లాస్ ఫార్ములా తెలుసుకోవాలి అంటే తెలుగులో దెర్ ఇస్ ఎ వెబినార్ లింక్, ఇంగ్లీష్లో కూడా దెర్ ఇస్ ఎ వెబినార్ లింక్. ఈ యొక్క వీడియో కింద మేము ఆ లింక్స్ మేము డిస్ప్లే చేస్తున్నాం. సో మీరు కనుక ఒకవేళ ఆ వెబినార్ అటెండ్ అవ్వకపోతే ప్లీజ్ డూ రిజిస్టర్. కింద ఉన్న లింక్స్ మీరు ప్రెస్ చేసి రిజిస్టర్ టు దట్ వెబినార్ అండ్ గెట్ దట్ బెల్లీ ఫ్యాట్ లాస్ ఫార్ములా. ఎందుకంటే నాలెడ్జ్ని బిట్స్ అండ్ పీసెస్ కింద తీసుకొని దాన్ని ప్రణాళికగా పద్ధతిగా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే మనకంటూ రిజల్ట్ రాదు. సో నాలెడ్జ్ ఉండి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే తెలుసుకొని ఉపయోగం లేదు. ఓకే, సో బెటర్ కమ్ టు అవర్ టాపిక్ టుడే. ఈరోజు టాపిక్లో ఏంటంటే మనం ఏ ప్రోటీన్ రెగ్యులర్గా తీసుకుంటే మన యొక్క బోన్ స్ట్రెంగ్త్, బోన్ యొక్క డెన్సిటీ మంచిగా ఉంటుంది అంటే 100% కాల్షియం కానే కాదు. దట్ ఈజ్ ఆల్ ద ఓల్డ్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. మన 40 years దాటిన ప్రతి ఇండియన్ ఉమెన్ వాళ్ళు కాల్షియం డెఫిషియన్సీకి, బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కాల్షియం అనేది పిల్స్ పాపప్ చేసుకుంటారు అండ్ అట్ ద ఎండ్ అగైన్ వాళ్ళకి అంతటి బోన్ స్ట్రెంగ్త్ రాదు. సో మనకి బోన్ స్ట్రెంగ్త్ మంచిగా ఉండి మనకి కొలాజన్ లెవెల్స్ మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటయ్యా అంటే కొలాజన్. సో ద కొలాజన్ అనే ప్రోటీన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ స్ట్రెంగ్త్. మన బోన్ అనేది ఓన్లీ కాల్షియంతో ముడిపడి ఉండదు. దానివల్ల మన యొక్క బోన్ డెన్సిటీ పెరగదు. మనకి బోన్ డెన్సిటీ ఆర్ మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే 100% ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మినరల్స్ ఎస్పెషల్లీ ADEK. దీస్ ఆర్ ఆల్ ఫ్యాట్ సాల్యుబుల్ మినరల్స్. సో డెఫినెట్గా ఇవి కంపల్సరీ ADEK ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ కొలాజన్ ఈజ్ ద బెస్ట్ ప్రోటీన్. సో ఈ కొలాజన్ మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుందంటే ముందు మన యొక్క స్కిన్ బాగుంటుంది, మన స్కిన్ డ్రై అవ్వదు. ఇట్ విల్ బీ లైక్ గుడ్ ఎలాస్టిసిటీ అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ ప్రొవైడ్స్ ఎనీ వ్రింకిల్స్. ఎప్పుడైతే మనం ఏజ్ 30 years దాటామో ఎస్పెషల్లీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళ యొక్క కొలాజన్ లెవెల్స్ డిప్లీట్ అవ్వడం వల్లే ఫేస్ డ్రై అయ్యి వాళ్ళు దే విల్ ఎండ్ అప్ విత్ డార్క్ ప్యాచెస్ అండ్ ఆల్సో వ్రింకిల్స్. సో ఇలాంటివి లేకుండా గుడ్ షైనీ స్కిన్, మంచిగా హెల్దీ స్కిన్ రావాలి అంటే కొలాజన్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో కొలాజన్ హెల్ప్స్ ఫర్ యువర్ స్కిన్ ఎలాస్టిసిటీ. సో మన హోల్ బాడీలో బిగ్గెస్ట్ ఆర్గన్ ఏది? ఇట్ ఈస్ అవర్ స్కిన్. సో మన స్కిన్ బాగుంటే మన స్కాల్ప్ బాగుంటుంది, మన స్కాల్ప్ బాగుంటే మన హెయిర్ బాగుంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొలాజన్ రెగ్యులర్గా తీసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్కిన్. నెక్స్ట్ వచ్చేసి యువర్ జాయింట్ స్టిఫ్నెస్. మనం ఎప్పుడైతే 1 kilo ఆఫ్ బాడీ వెయిట్ ఉన్నామో మీ జాయింట్స్ మీద 6 kilos ఆఫ్ ఎక్స్ట్రా ప్రెషర్ పడుద్ది. అంటే మీరు 5 kilos ఎక్స్ట్రా ఉండి మీ యొక్క పోస్చర్ అండ్ వాకింగ్ స్టైల్ కనుక సరిగ్గా లేకపోతే అగైన్ మీ బాడీ మీద 5 into 6 30 kilos ఆఫ్ ఎక్స్ట్రా ప్రెషర్ మీ జాయింట్స్ మీద పడుద్ది. సో మీ యొక్క పోస్చర్ని, వాకింగ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని మీరు ఈ కొలాజన్ కనుక తీసుకున్నట్టయితే 100% మీ యొక్క జాయింట్ పెయిన్స్ అనేవి ఉండవు. థర్డ్ వచ్చేసి మీ యొక్క బోన్ స్ట్రెంగ్త్. సో కంపల్సరీ బోన్స్ అనేవి స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే మీ యొక్క బోన్ డెన్సిటీ తెలుసుకోవాలి అంటే దెర్ ఈస్ ఎ స్కాన్ కాల్డ్ డెక్సా స్కాన్. DEXA స్కాన్. సో ఈ యొక్క డెక్సా స్కాన్లో మీ యొక్క ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, బోన్ డెన్సిటీ, మజిల్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది తెలుసుద్ది అనమాట. సో ఈ డెక్సా స్కాన్ చాలామంది లైక్ ఎవరికైనా పేషెంట్స్కి ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్స్ వాళ్ళ యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంది, వాళ్ళకి మళ్ళా బోన్ డెన్సిటీ మళ్ళీ ఫామ్ అయిందా లేదా అనేవి చెక్ చేయడానికి ఈ డెక్సా స్కాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఈ డెక్సా స్కాన్ అనేది ఏంటంటే మన యొక్క బాడీని ఫ్రమ్ టాప్ టు టో స్కాన్ చేసి
మన యొక్క బాడీలో వాటర్ ఎంత ఉంది, మన యొక్క మజిల్ వాల్యూమ్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎంత ఉంది, అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది. దీస్ ఆర్ ద గోల్డ్ స్టాండర్డ్స్. సో ఇలాగ గోల్డ్ స్టాండర్డ్ వాల్యూస్ తెలుసుకోవాలి అంటే డెక్సా స్కాన్ ఈజ్ క్వైట్ ఇంప్రెసివ్, వెరీ గుడ్. సో ఈ యొక్క స్కాన్ ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందనమాట. ఒక మెనోపాజ్ లెవెల్లో ఉన్న దాటిన ఉమెన్ని వాళ్ళు రెగ్యులర్గా వైటమిన్ డి అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ 12 వీక్స్ తీసుకున్నారు. 12 వీక్స్ తీసుకొని వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీ చెక్ చేస్తే ఎటువంటి చేంజ్ లేదు. కానీ సేమ్ అదే గ్రూప్ని అగైన్ వాళ్ళు వైటమిన్ డి తీసుకొని అండ్ ఆల్సో 12 grams ఆఫ్ కొలాజన్ ఫర్ 12 వీక్స్ రెగ్యులర్గా తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీ కనుక చూసినట్టయితే 7% ఇంక్రీజ్ ఉంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కొలాజన్. సో మీ యొక్క వాట్ యు కాల్ ఈ కొలాజన్ వల్ల మీ యొక్క బోన్ డెన్సిటీ పెరుగుద్ది అండ్ ఆల్సో మీ యొక్క హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క కొలాజన్ లెవెల్స్, ఎలాస్టిసిటీ ఇవన్నీ ఉన్నాయో ఆటోమేటికల్గా ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఎఫిషియన్సీ అండ్ ఆల్సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం, సో ఈ యొక్క సెటైటీ లెవెల్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు అన్నెసరీ జంక్ తినకపోవడం, సో ఈ యొక్క హార్ట్ హెల్త్ కూడా ఈ యొక్క కొలాజన్ లెవెల్ వల్ల చాలా డెవలప్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్రెయిన్. సో బ్రెయిన్ యొక్క హెల్త్ కూడా మీ యొక్క కొలాజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ కొలాజన్. అండ్ దాని తర్వాత మన స్కిన్ అయిపోయిన తర్వాత హెయిర్ అండ్ నెయిల్స్, ఎవ్రీథింగ్ ఆర్ మేడప్ ఆఫ్ కొలాజన్. సో అగైన్ ఈ యొక్క హెయిర్స్ అండ్ నెయిల్స్ కూడా గుడ్ కొలాజన్తో యూ విల్ గెట్ ఏ ప్రాపర్ హెల్దీ హెయిర్ అండ్ హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ నెయిల్స్ ఆల్సో. సో మన యొక్క నెయిల్స్, మన యొక్క బోన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోకుండా డిపెండింగ్ అపాన్ యువర్ నెయిల్ స్ట్రెంగ్త్ ఆల్సో యూ కెన్ టెల్ అబౌట్ యువర్ బోన్ హెల్త్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ ఇంటర్ రిలేటెడ్. అండ్ ఆల్సో మీ యొక్క కొలాజన్ లెవెల్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ యొక్క ఫ్యాట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది ఆర్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ యొక్క మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ మెటబాలిజం ఇంక్రీజ్ అయిందో ఆటోమేటికల్గా మీ యొక్క వెయిట్ లాస్ కూడా దోహదపడుతుంది అనమాట. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మెన్ అండ్ ఉమెన్ అబౌవ్ 25 years దాటినమ్మటే కొలాజన్ లైక్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మోస్ట్ ఆఫ్ ద కొలాజన్ ఆర్ మెరైన్ కొలాజన్, అంటే లైక్ సీ ఫుడ్ నుంచి కానీ లేకపోతే వాట్ యు కాల్ యానిమల్ బోన్ బ్రాత్ నుంచి కానీ తీసే కొలాజన్ ఎక్కువ ఉంటుంది. కానీ వెజిటేరియన్స్కి ఆర్ వీగన్స్కి కొలాజన్ కావాలి అంటే లెంటిల్స్, పప్పులు అండ్ ఆల్సో బీన్స్ ఆర్ అమేజింగ్, బ్లాక్ బీన్స్ అండ్ ఆల్సో సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్. అంటే నేను చెప్పాను కదండి, ప్రోటీన్ అనేది వెజిటేరియన్లో ఎలా ఉంటుంది అంటే ప్రోటీన్ మిక్స్డ్ విత్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ మిక్స్డ్ విత్ ఫ్యాట్ ఉంటుంది. సో ప్రోటీన్ మిక్స్డ్ విత్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటే ఆ యొక్క కొలాజన్ ప్రోటీన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ప్రోటీన్ విత్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ ఏంటంటే సోయా ప్రోడక్ట్స్ అన్నీ. సో సోయా ఈజ్ గుడ్ టు హ్యావ్. దెర్ ఈజ్ నో ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, దాని గురించి ఏం భయపడక్కర్లేదు. యాక్చువల్గా స్టడీలో ఏం తేలింది అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్కి ఉన్న స్ట్రక్చరు, కెమికల్ స్ట్రక్చరు ఈ యొక్క సోయాలో ఉన్న స్ట్రక్చరు, కెమికల్ స్ట్రక్చరు సిమిలర్గా ఉంటాయి కానీ బోత్ ఆర్ డిఫరెంట్ అని తేలింది. సో మీరు పర్ డే 200 to 350 grams ఆఫ్ సోయా ప్రోడక్ట్స్ హ్యాపీగా వితౌట్ ఎనీ గిల్ట్ మీరు తీసుకోవచ్చు. సో సోయా ప్రోడక్ట్స్, సోయా చంక్స్, సోయా ఫ్యామిలీకి చెందిన ఫుడ్స్, లేకపోతే సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇలాంటి సీడ్స్ తీసుకున్న లెంటిల్స్, బీన్స్ అండ్ ఆల్సో లెగ్యూమ్స్, ఇవన్నీ వీగన్ ఫుడ్స్లో దొరికే హైయెస్ట్ కొలాజన్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మీరు ఫుడ్స్ తీసుకుంటే మీ బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, మీ యొక్క స్కిన్ బాగుంటుంది, జాయింట్స్ బాగుంటుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది అండ్ ఆల్సో మీ మెటబాలిజం వల్ల మీరు వెయిట్ లాస్ కూడా తగ్గుతారు. సో ప్లీజ్ ఇంక్లూడ్ దిస్ ప్రోటీన్ వెన్ యు ఆర్ అబౌవ్ 25 years ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, hope this video is helpful for you and please register to my webinar and see you there live in my masterclass. Bye.